ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానిద్దాం. నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దాన్ని బలపరచుము. ఆమెన్. బలమును బహుమానముగా దేవాది దేవుడు మనకు దయచేసి ఉన్నాడు అన్న సంగతి మనం ఎప్పుడు మరవకూడదు. మన శరీరంలో ఉన్న బలము దేన్ని ఎదిరించలేదు, కానీ దేవాది దేవుని శక్తితోనే దేన్నైనా మనము ఎదుర్కొనగలము. మన జీవితంలో ప్రతిదీ స్పష్టంగా తగినంత తీవ్రతలో జరిగేలా దేవుడు మన వ్యక్తిత్వాలకి బలాన్ని ప్రసాదించాడు. మన అంతరంగాలు దేవుని ఆత్మశక్తి వలన బలపడతాయి. మరి కొంతకాలం ఉండి కొంతకాలము ఆగిపోయే ఉడికిపోయే శక్తి కాదు దేవుని శక్తి. ఎంతో గొప్పది. ఆయన మీకు బహుమానంగా ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నావంటే, ఆయన తరతరములకు సరిపడే శక్తిని బలాన్ని మనకు సమకూర్చాడు. ఈ రోజుల్లో మనము కొన్ని విషయాల్లో కృంగిపోయినప్పుడు, మానసిక శక్తి మనకి లేనప్పుడు, కొన్ని ఇబ్బందులు సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు, ఇతరుల్ని ఆప్యాయంగా పలకరించలేనప్పుడు కూడా ఆయన మనకి బలాన్నిచ్చి, మరి ధైర్యాన్నిచ్చి, శక్తినిచ్చి, ఆయన అట్టి ప్రేమను కూడా మనకి కలగజేస్తూ ఉన్నాడు. దీనిదేమో అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. మరి కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదురైనప్పుడు, ఎక్కలేనంత ఎత్తైన కొండకి ఎక్కవలసి వచ్చినప్పుడు ఆయన యొక్క బలాన్ని ఇచ్చి, ఆయన బలపరుస్తూ, ఆయన శక్తితో మనల్ని నింపి నడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ అనారోగ్య పరిస్థితిలో ఉండి నీ శరీరము మనస్సు వేదన చెందుతున్నప్పుడు కూడా నీవు కృషించిపోకుండా, నీవు కృంగిపోకుండా, నీవు అలసిపోకుండా ఆయన యొక్క బలాన్నిచ్చి నిన్ను శక్తివంతుడిగా మారుస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన బలమును నీకు బహుమానంగా ఇచ్చాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిన్ను బలపరుస్తూ ఉన్నాడు, నన్ను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన బలమును మనకు బహుమానముగా దయచేశాడు అని ఎన్నో సందర్భాల్లో మనము అనుకోవాలి. ఎందుకంటే ప్రతి సందర్భంలో మన శరీరంలో ఉన్న శక్తి కానీ, మన మనస్సులో ఉన్న శక్తి కానీ మనకు దేనికి పనిచేయవు. దేవాది దేవుడు ఇచ్చి, ఆయన బలమును ఇచ్చి, ఆయన శక్తిని ఇచ్చి మనని బలపరుస్తూ, స్థిరపరుస్తూ ముందుకి జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడన్న సంగతి ప్రతి దినము, ప్రతి క్షణము నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు తండ్రి. నిశ్చలముగా ఉండే శక్తిని ఇచ్చిన దేవాది దేవుడివి నాయన. గొప్ప బలాన్ని బహుమానంగా ఇచ్చావు. సర్వశక్తిమంతుడైన దేవుడివని నాయన మా పక్షాన నీవు ఎంతో మేలు చేసిన దేవుడివి. మేము కృంగిన వేళలో, అలసిన వేళలో, వేదన చెందుతున్న వేళలో, మేము ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కలేనప్పుడు కూడా నీ బలాన్నిచ్చి, బలపరిచి, మమ్మల్ని స్థిరపరిచి గమ్యానికి చేరుస్తున్న దేవా, అయా, వినుచున్న వారికి నీ మాకును అట్టి బలమును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్.